పాపం ఇబ్బంది పెట్టాం. అయ్యో పర్లేదు అమ్మ చిత్తల్లి దాదాలే చిత్తల్లి రైట్. 2 IUIలు చేసినా చేతిలో పెట్టలేదు, 2 IVFలు చేసినా చేతిలో పెట్టలేదు, 3 సార్లు ప్రెగ్నెన్సీలు వచ్చినా కూడా అవి అబార్షన్లు అయిపోయినాయి, చేతిలో పెట్ట నిలబడలేదు. వారికి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎన్ని నెలలు వాడితే వచ్చిందమ్మా మన దగ్గర? 8 months. 8 నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. 2 నెలల హార్మోన్స్కి వస్తుంది. అలాంటిది వాళ్ళకి 8 నెలలు పట్టింది. 2 నెలలకే పారిపోతారు కొంతమంది, చిరాకు పడి వెళ్ళిపోతారు 2 నెలలు 3 నెలలకే. కానీ వీళ్ళు 8 నెలలు ప్రెగ్నెన్సీ రాకపోయినా అలాగే గట్టిగా నిలబడి ఓర్పుగా మన దగ్గర మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత కూడా మరి క్రిముల వల్ల, హార్మోన్ల వల్ల ఏ ఇబ్బంది వల్ల అయితే ప్రెగ్నెన్సీ రాలేదో అదే ఇబ్బంది వల్ల మళ్ళీ అబార్షన్లు అవుతాయి. ఆల్రెడీ వాళ్ళకి 3 పోయినాయి అప్పటికే. కాబట్టి మనం ఏం చెప్పాం, ఏ క్రిముల నుంచి అయితే మనం కాపాడి ప్రెగ్నెన్సీ తెప్పించామో మళ్ళీ IVFలు లేకుండా IUI లేకుండా ఆ క్రిముల నుంచే బిడ్డని కాపాడాలని చెప్పి 5 నెలలు మందులు ఇచ్చాం. 5 నెలలు వచ్చి ఆయన మందులు తీసుకెళ్ళాడు. అవకరాలు రాకుండా, అబార్షన్లు అవ్వకోకుండా ఇచ్చి ఆ తర్వాత అక్కడే వాడుకోమన్నాం, అక్కడే డెలివరీ అవ్వమన్నాం. అలా అయిపోయి వచ్చిన బిడ్డే ఈ బిడ్డ. ఇది ఒక్కసారి వారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పుకోవడానికే చాలామంది ఓకే తిరిగిపోతూ ఉంటారు, వంకరలు తిరుగుతూ ఉంటారు. ముక్కుకు మాస్కు, తలకు మాస్కు, కళ్ళకు మాస్కు వేసుకుని ముందుకు వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పుకోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు. పాపం భగవంతుడు కూడా భయపడిపోతాడు. ఇదేంట్రా వీడికి ప్రెగ్నెన్సీ ఇచ్చాను, ఎంత భయపడుతున్నాడు ఏంటి, వీడికి అసలు ప్రెగ్నెన్సీ అనవసరంగా ఇచ్చానా అని కూడా అనుకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు కొంతమంది. అలాంటిది ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించి వచ్చిన తర్వాత, బిడ్డ కూడా పుట్టిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి మా డాక్టర్ గారికి కనపడాలి, ఆయనకి బిడ్డను చూపించాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలని ఇంత దూరం వచ్చి మరి చూపించడం అనేది చాలా అరుదైన విషయం అండి. 1000లో ఒక్కరు కూడా చేయలేరు అలాంటిది. మీకు అందుకు అభినందనలమ్మ. మరి మీరు ఏవైతే జరిగినాయి అనేది చెప్తే మీలాగా ఇంకా ఎంతోమంది, అంటే నీలాగా అయితే ఎవరు ఇంత బాధపడి ఉండరు, నీ అంత నరకాన్ని ఇంకెవరు ఇక్కడ అన్నాళ్ళు అనుభవించి ఉండరు. నిజంగా IUIలు పోయి, IVFలు పోయి, ఆపరేషన్లు పోయి, 3 అబార్షన్లు వచ్చినట్టు వచ్చి చేతిలోకి వచ్చి కూడా జారిపోయి 3 సార్లు. ఒక్కొక్కసారి కాదమ్మా, ఒకటి అనుభవించకుండా నరకం గుర్తొస్తుంది. అలాంటిది 3 సార్లు అలా జరిగినా కూడా మరి ఆ పైన దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా, డాక్టర్ వైఎస్ బాబు మీద కూడా నమ్మకం కోల్పోకుండా 8 నెలలు పట్టుదలగా వాడి వచ్చే వరకు విడవకోకుండా, వచ్చిన తర్వాత కూడా విడవకోకుండా, బిడ్డ నిలబడే వరకు ఇక్కడే నిలబడి మందులు వాడి బిడ్డ పుట్టాక కూడా మమ్మల్ని మర్చిపోకోకుండా గుర్తు చేసుకుని ఇంత దూరం స్వీట్స్ ఇవ్వాలి డాక్టర్ గారికి అని ఇంత దూరం వచ్చావంటేనమ్మా నువ్వు మామూలు వ్యక్తివి కాదు. అందుకే భగవంతుడు ఎలాంటి లోకరక్షకురాలంట బిడ్డనిచ్చాడు. చూడు ఎంత బాగుందో చక్కగా, అసలు మామూలు అడావుడి కాదు. ఇందాక నుంచి అడావుడి మీద అడావుడి చేసేస్తుంది. ఓహో ఏంటిది, ఏమన్నా భాష అది? మాట్లాడము. సార్ దగ్గరికి వచ్చాం, నెలకొస్తాను మెడిసిన్ ఇచ్చారు, వాడాం. అందరికి వచ్చినా మాకు రావాలని దాకా వచ్చేదాకా వాడదామని అలానే వాడాం. వచ్చింది వాడాం. ప్రెగ్నెన్సీ వచ్చిన బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. వచ్చిన తర్వాత నుంచి పాప పుట్టేదాకా ఏం ప్రాబ్లం లేదని బాగుంది. IVFలు 2 చేయించారు కదమ్మా మీరు? 2 IVFలు పోయినాయి, IUIలు కూడా పోయినాయి. లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ, ఇంకేమున్నాయి అమ్మ టెక్స్ట్ బుక్లు ఎంతకన్నా ఏమి లేవు. ఒక్కొక్కటి 2 రౌండ్లు వేసుకుంది. సార్ దగ్గర రాగానే ఇద్దరికి న్యాచురల్ గానే అందింది. వాడినందుకు అయింది. ఓకే, ప్రెగ్నెంట్ వచ్చింది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. చక్కగా వచ్చి మరి ఇలాంటి వాళ్ళకి ధైర్యంగా చెప్పడానికి పొద్దునెప్పుడో వచ్చారు. ఆ పిల్లల్ని నిలబట్టడం కూడా కష్టంగా ఉంది.
డాక్టర్ గారికి కనపడాలి, థ్యాంక్స్ చెప్పి ఓ స్వీట్స్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చారు. అమ్మ నీలాగా బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళు కూడా బాధపడతారు. ఒక ఐయుఐ పోతేనే భయపడిపోతున్నారు, ఒక ఐవీఎఫ్ పోతేనే భయపడుతున్నారు, ఒక లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ పోతేనే భయపడుతున్నారు. అన్నీ పోయినాయి నీకు, ఒక్కొక్కటి 2 సార్లు పోయినాయి. ఆఖరి గర్భిణీ వచ్చి కూడా 3 సార్లు పోయింది. మరి ఇన్నిసార్లు పోయినా కూడా మరి మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు, బిడ్డని ఆరోగ్యకరమైన బిడ్డని కనొచ్చు అని ప్రూవ్ చేశావు. అలాంటి విషయాన్ని చూస్తే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది డాక్టర్ వైఎస్ బాబుది కాదు, ఇది దేవుడిది. ఇది దేవుడిది ఈ ఫార్ములా. ఎవరినైతే గట్టెక్కించాలని ఆ భగవంతుడు అనుకుంటాడో వాళ్ళకు ఒక వీడియో రూపంలోనో మరి చూపిస్తాడు, ఇక్కడ వరకు రప్పిస్తాడు, ఆ మందులు వాడేటట్టు చేస్తాడు, చక్కగా బిడ్డని ఇస్తాడు. ఆ విషయం చాలామందికి తెలియట్లేదు. ఏదో డాక్టర్ వైఎస్ బాబు ఏదో చేస్తున్నాడులే డబ్బుల కోసం అనుకుంటున్నారు. ఇది డబ్బుల కోసం జరుగుతున్నది కాదు. ఇంట్లో ఇది మీరు కూడా 2 మాటలు చెప్పండి సార్. అసలు ఏం జరిగింది ఏంటనేది చెప్పండి. నేను మామూలుగా పని చేసుకుంటుంటాను సార్. నేను తిరిగిన హాస్పిటల్ లేదు. రోజువారీ కూలీ ఆయన రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఎంత ఖర్చు పెట్టారో చూడండి. వాళ్ళ స్థాయి కన్నా హాస్పిటల్ లేదు. నర్సాపేట దగ్గరలో మాది పల్లెటూరు. ఆడ హాస్పిటల్ మొత్తం తిరిగేశాను. గుంటూరులో ఒకసారి చూపించాను. ఐవీఎఫ్కి దాదాపు 10 లక్షల దాకా ఖర్చు పెట్టాను 2 చోట్ల. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారులే కానీ గ్యారెంటీ లేదంటున్నారు. గ్యారెంటీ లేనప్పుడు అంత డబ్బులు ఎందుకు పెట్టించుకోవాలి? అప్పుడు అవసరమై నాకు ఇప్పుడు పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే కదా. పిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి కదా. మన పిల్లలు లేకపోతే ఇంకా జీవితం వేస్ట్ కదా. దానికోసం నేను డబ్బులు కూడా వెనకాడకుండా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. లక్షలు కట్టించుకున్నాలే కానీ చెప్పలేమమ్మా, గ్యారెంటీ లేదమ్మా, మీకు ఎక్స్ క్వాలిటీ లేవమ్మా, మీకు స్పెర్మ్ కౌంట్స్ తక్కువమ్మా, డోనర్స్కి వెళ్ళండి అమ్మా అని చెప్పారు. ఇంకా అక్కడ మాట చెప్పేటప్పటికి ఆడికి ఇంకా మన అక్కడ అమౌంట్ అయిపోయింది. లాభం లేదంటే మా ఫ్రెండ్ ఒకరు ఇట్లాగే యూట్యూబ్ చూసి చెప్పాడు. మరి అది చేయించమంటే ఇది బెస్ట్ కదా. చేయించిన తర్వాత 1 వీక్ తర్వాత సార్ వాళ్ళే ఫోన్ చేశారు, వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళడమ్మా అని చెప్పి. అది తీసుకొని ఒక 8 నెలలు వాడాము. మధ్యలో ఒకసారి అబార్షన్ అయింది. తర్వాత మళ్ళీ సారు 2వ టీకా వేయించి మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. తీసుకెళ్ళిన నెక్స్ట్ మంతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా సార్కి వచ్చి చెప్పిన తర్వాత సరే మీరు రాబాకండమ్మా, మీరు ఒక్కరు రండి, మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం, మీరు అది నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఆ నమ్మకం నాకు ఇచ్చేశారు సార్. ఆడ నమ్మకం లేకుండా లక్షలు కట్టించుకుంటున్నారు. 2 లక్షలు 3 లక్షలు చెప్తున్నారు. మేము నమ్మకం చెప్పలేమమ్మా అయిందాక కూడా అని చెప్తున్నారు. చూడండి, ఆ పిల్ల కోసం మరి ఎంతో ఇబ్బందులు పడ్డారు. 10 ఏళ్ల పాటు మొత్తం నరకం అనుభవించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఊరుకోకుండా ఎన్నో రకాల నా మాటలు అన్నారు. అట్లా మరి అలాంటిది వారు అనుకున్న కోరికని భగవంతుడు విన్నాడు, వాడు మొర విన్నాడు, వాడి బాధను ఆలకించారు. ఏదో ఒక రకం దారి చూపించాలి వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ గురించి తెలియజేసి ఇక్కడికి వచ్చేటట్టు చేసి ఓర్పుగా మందులు పెట్టి వాడారు. మరి మేము పడిన బాధ వాళ్ళు పడకోకుండా ఈ ఐవీఎఫ్లో ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందితే ఆ భగవంతుడు మాకు మేలు చేస్తాడు. మంచి మనసుతో వాళ్ళు చక్కగా వీడియో కూడా ఇచ్చారు కాబట్టి వారికి మనం ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా తక్కువే. మరొక్కసారి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఆల్ ది బెస్ట్ అండి మస్తాన్ వలి గారు, అమ్మ సైనాబి. మళ్ళీ గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రిక సుపుత్ర ప్రాప్తిరస్తు. పుత్రికి పుట్టింది, పుత్రుడు కూడా ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నువ్వు లోక రక్షకురాలు అవ్వాలి.